నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నిన్న పార్లమెంట్లో చూసుకున్నట్టయితే ఏపీ గజెట్ని తిరస్కరించడం జరిగింది. మరి దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారేమో శాశ్వత రాజధాని అమరావతి అని చెప్తూ ఉంటారు. నిన్న చూసుకుంటేనేమో పార్లమెంట్లో ఆ గజెట్ని మరి తిరస్కరించారు. సో ఈ రెండింటికి కుదరట్లేదు. దీన్ని ఎలా చూడాలి, వీటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? నేను ఎప్పటి నుంచో చెప్తున్నానమ్మా, నేనే మొదలెట్టాను ఈ విషయం కూడా. శాశ్వత రాజధాని గజెట్ ఏది అన్నది నేను చాలా గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే తప్పు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఊరోళ్ళందరిది తప్పు అని ఈరోజు దాకా సర్వైవ్ అయిన తెలుగుదేశం, ముఖ్యంగా బీజేపీ, ఇది మనం గమనించకుండా ఎగేసుకుని పోగేసుకుని రెండుసార్లు ప్రధానమంత్రి గారు దేనికి వచ్చినట్టు, శంకుస్థాపన దేనికి చేసినట్టు, మళ్ళీ పునర్శంకుస్థాపన దేనికి చేసినట్టు. అంటే పార్లమెంట్ వేదికగా గజెట్ ఏమంటే కుంటి సాకులు, లక్క పెడత వ్యాపారం చేసిన వాళ్ళగా మాట్లాడితే ఏం చేయాలి? చిన్నప్పుడు ఆడేవాళ్ళు లక్క పెడతలు కొనుక్కుని వాటితో అన్నం వండినట్టు, కూర వండినట్టు, చారేసినట్టు. ఇది వాళ్ళు చేస్తున్న టపాచబుత్తుల రాజకీయాలు. మనం వెర్రివేదల్లో ఇవన్నీ చూస్తూ ఉండాలి. అమరావతి రాజధానికి 34,000 రైతులు ఎకరాలు ఇచ్చి వాళ్ళ త్యాగాలకి మేము విలువ కడుతున్నామో వాళ్ళు విలువ కట్టట్లేదో ఒకసారి కనుక్కోండి. మేము మమ్మల్ని అందరినీ వాళ్ళ దాకా బదనాం చేసుకుని తిరుగుతున్నారు కానీ అమరావతి రాజధానికి నువ్వు వ్యతిరేకమా అవునా కాదా అని మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడమని ఒక్కొక్కరిని వచ్చి మరి ఈ తలపాకలు కట్టుకుని ఎమ్మెల్యే అయిన వాళ్ళు, నెక్స్ట్ ఇప్పుడు కమిషనర్ చైర్మన్లు అయిపోయిన వాళ్ళు ఇలా మాట్లాడమండి. వాళ్ళు బయటకు వచ్చి ఒక్కొక్కరిని నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ప్రాబ్లం ఎక్కడుంటే ఆ మూలాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్న మాలాట వాళ్ళు వదిలేసి మూలాల్ని కప్పిపెట్టి వీళ్ళు రాజకీయ ఆరంగేట్రాల కోసం చేస్తున్న గిమ్మిక్కులకి మేము అందరం మాట్లాడాలా? ఇక్కడేమో శాశ్వత రాజధాని కాదంటున్నారు, ఒక పక్కనేమో ఒక విషయం ఉండు, నువ్వు ప్రశ్నించకు. ఆ తపేలశాల మధ్యలో దూరి టాపిక్ డైవర్ట్ చేస్తే నేను చచ్చిన ఒప్పుకోను. ఒక విషయం నీకు చెప్తానమ్మా, 2014లో రాష్ట్ర విభజన చేసి మనకి 2 రాష్ట్రాల కింద ఇచ్చి 10 సంవత్సరాలు ఇక్కడ ఉమ్మడి రాజధాని కింద ఉండమన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ఉమ్మడి రాజధాని టైం కూడా అయిపోయింది కదా, ఉమ్మడి రాజధాని టెన్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఇవ్వాలి కదా రాజధాని. ఎందుకంటే ఒక జిల్లా ఏర్పాటు, ఇక్కడ తెలంగాణలో 33, అక్కడ 26 చేశారు, ఇంకో 3-4 ఏళ్ళు పెంచారు. వీటన్నిటికీ గజెట్ ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, నేనా నువ్వా? కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికి గజెట్ ఇవ్వట్లేదు. ఇది ఒక విషయం గమనించండి. దగ్గర ఇక్కడ కేసీఆర్ గారు చేసిన అవి 5-6 సంవత్సరాల పైన అయింది కదా రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా 5 ఏళ్ళు దాటిపోయినట్టే కదా మనకి. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనే విషయం మనం ఎందుకు గ్రహించట్లే? పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, 14లో ఓటుకు నోటు కేసులతో భయంతో సంవత్సరం పాటు గడిచిన తర్వాత వెళ్ళిపోయిన చంద్రబాబు గారి ప్రభుత్వమే కదా అక్కడ. అప్పుడే కదా అమరావతి రాజధాని కానీ మొదలెట్టిన కథకి ఊతం ఇస్తూ అప్పుడు కూటమిలోనే ఉన్నారు కదా, మా చెడ్డ బ్రహ్మాండమైన కోలేషన్లో ఉన్నారు కదా. అసలు ప్రాబ్లం ఏంటి తెలుసా? మూలాలు కృష్ణా కమిటీని వేసి గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని అని చెప్పారు. కానీ వీళ్ళు నారాయణ కమిటీని వేసి నారాయణ సొంత పెత్తనాలతో చేసిన అమరావతి రాజధాని. వాళ్ళు ఎందుకు చేస్తారు? అక్కడ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ 2 కొయిలేడే రాష్ట్రాలు ఎడగొట్టారు. తర్వాత రాష్ట్రానికి మన గడ్డి మనకు పెడుతున్నా ఆ రోజు వెంకయ్యనాయుడు మాట్లాడింది ఏంటంటే రాజ్యసభలో 10 ఏళ్ళు మా ప్రభుత్వం, అప్పుడే మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. 10 ఏళ్ళు మేమే ఉంటాం, మాకేం చేయాలో తెలిసి అని చెప్పి మనకి చిన్నపిల్లల కోట శ్రీనివాసరావు గారు కోడేలు కట్టినట్టు మనందరినీ ఎలగట్టి రాష్ట్రం విభజన చేశారు. అప్పుడు అన్నీ ఉండవల్లి, కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి మొన్నగు వారు ఉన్నారు కదా, ఊరికే లగడపాటి పెప్పర్ స్ప్రేలు ఇవన్నీ చూసాం. ఈ పిచ్చిక కబుర్లు, పిచ్చిక మాటలు, ఉత్తుర్రని ఎగిరిపోయి రాజకీయ సన్యాసం చేసిన బ్యాచ్లు ఇవన్నీ చూసాం. కానీ అప్పుడు ఎవరికీ రాని మాటలు ఒకడు అలక కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు ఇచ్చారు హైదరాబాద్ అంటే చేయమని. కానీ నేను మాట్లాడినా ఇంకా ఈవిడ డిసైడ్ అయిపోయింది బీజేపీలో జాయిన్ అయిపోవడానికి. ఆయన అయిపోయి ఈవిడ అక్కడ నిలబడి నిరసనలు, ఈ కేవీపీ అయితే సాల్వా కప్పుకుని కలుతీరి పడిపోవడాలు, ఈ సింపతీలు మాకెందుకు? ఎవడొత్తరించడానికి వీళ్ళందరూ ఎడగొట్టారు రాష్ట్రం. ఎడగొట్టిన తర్వాత ఇవాళ జరుగుతున్న ప్రాబ్లంకు రాజధానికి లేకపోవడానికి కర్త కర్మక్రియ నారాయణ సొంత పెత్తనం. ఇది ఎందుకు మాట్లాడేవారు? సొంతంగా తీసుకున్న నిర్ణయం అమరావతి, రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్కడ ల్యాండ్లు, వాళ్ళ దగ్గర అసైన్ ల్యాండ్లతో తీసుకున్న 34,000 ఎకరాలు. నెక్స్ట్ ప్రభుత్వం అక్కడ అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అని వాళ్ళే అడ్డింగ్ పెట్టారు. అక్కడ సెంటున్నర భూములు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాగానే రద్దు చేసేసింది. అలా ఎవరు ఉండడానికి నివాసయోగ్యం కూడా కాదని. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు తప్పు ఎవరి నుంచి జరుగుతుందంటే బీజేపీ, తెలుగుదేశం నుంచి జరుగుతూ ఇవాళ రాజధాని లేని నిస్సహాయ స్థితికి స్ట్రైవ్ చేస్తుంది. వీళ్ళయ్యండి కూడా బ్లేమ్ అంతా జగన్మోహన్ రెడ్డి మీద వేసుకుంటూ మాట్లాడుతున్నా, మాలాట వాళ్ళ మీద వేసుకుంటూ తిరుగుతున్నారు కాలక్షేపం చేసుకుని. ఇప్పుడు ఎందుకు తేలేపారు? బిల్లు ఎందుకు రిజెక్ట్ అయింది? శాశ్వత రాజధాని అమరావతి 2014 నుంచి డిక్లేర్ చేయమని చెప్పారు. 2014 నుంచి ఎందుకు డిక్లేర్ చేస్తారు? నారాయణ కమిటీని మీరు ఎప్పుడు వేశారు? ఫస్ట్ ఫండమెంటల్ కోర్ చేస్తున్న తప్పులు ఇవి.
ఓటుకు కేసు ఎప్పుడైంది? అప్పటికే వెళ్ళి అమరావతి అన్న పదం మొదలైంది. అవును సార్. అప్పటిదాకా ఎవరైనా మాడారా అమరావతి రాజధాని చేసుకుని మాడతామని? అసలు కృష్ణా కమిటీ రిపోర్ట్ ప్రకారం గుంటూరు విజయవాడ అన్నది ఆల్ డెసిషన్. అసలు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ వాళ్ళిద్దరు కన్విన్స్ అయితే కానీ ఏ పని చేయరాళ్ళు. వాళ్ళిద్దరు ఒకటే. ఇది ప్రజలు చాలా మంది గ్రహించవలసిన విషయం. వీటి మీద ఎవ్వరూ మాట్లాడకుండా బ్రహ్మాండంగా 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి అంటాడా? మరి వీళ్ళు మాట్లాడుతుందండి వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్. హైకోర్టు బెంచ్ తేలేకపోతారు. ఎందుకు తేలేకపోతారు? 10 ఏళ్ళు బట్టి జగన్మోహన్ రెడ్డి తేలేపాడు, మీరు ముందుండి తేలేపారు, ఇప్పటికి మీరు తేలేకపోతున్నారు. ఏ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఎందుకు రావట్లే? వీటికి సమాధానం చెప్పంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లు అన్నాడు. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు వచ్చినప్పుడు ఏం చెప్పింది? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్డ్రాన్ 3 క్యాపిటల్స్ బిల్. అందుకే ఇచ్చాం తీర్పు. అది వర్తించదా? చేత వీళ్ళని నమ్మి మోసపోతున్నారు. ముఖ్యంగా అమరావతి రైతుల వాళ్ళ త్యాగాలు వెలకట్లేనివి. తృణప్రాయంగా 34,000 ఎకరాలు ఇచ్చారు వాళ్ళు పాపం. ఇప్పటికి వాళ్ళకి రావాల్సిన 1000 గజాలు లేవు, వాళ్ళకి రావాల్సిన 400 గజాలకి దిక్కు దివానా లేదు. ఇంకా మళ్ళీ 18,000 ఎకరాలు ఎక్కువ ఇచ్చినా దీనికి చిన్న మున్సిపాలిటీ అంటారట. మున్సిపాలిటీయా? అప్పుడు 34,000 ఎకరాలు నవనగరాలు తొక్క తోటకూర కబుర్లు నుంచి చెప్పారు కదా, సింగపూర్ కన్సల్టేషన్ అన్ని. ఫస్ట్ ఫేజ్కి ఎంత డబ్బులు పెట్టి కట్టేస్తాం, తెరబడిపోతున్నారు. ఏది? ఇవేవి నచ్చబట్టాలకి వాళ్ళ ప్రకారం వచ్చారు కదా మీరు గవర్నమెంట్. నేను ముంపు ప్రాంతాలు కలిపితేనే కానీ పోలవరం మాది అవ్వాలి కాబట్టి, అది బహుళార్థసాధక ప్రాజెక్ట్ కాబట్టి ప్రమాణ స్వీకారం చేయండి చంద్రబాబు నాయుడు గారు. అమరావతి రాజధాని గజిట్ ఇవ్వండి, నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఎందుకు అనకలే? అక్కడి నుంచే మొదలైంది. నా వెర్షన్ ఇలాగే ఉంది ఆ రోజు నుంచి కూడా. మనం మోసపోతున్నాం, మోసం చేస్తుంది బీజేపీ వాడు, మొహమాట లేకుండా చెప్తున్నా. ఇది కూడా ప్రజలు గ్రహించలేకపోతే మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. పదవి అన్న ఒక బెటాయి పొట్లం చేతిలో పెట్టారు కాబట్టి తెలుగుదేశం జనసేన మాట్లాడకపోవచ్చు. కానీ పదవుల కోసం కాదు కదా అమరావతి రైతులు త్యాగం చేసి